అంటే ఏంటి సార్? ఈడు సోపతోటి కాబట్టి చెడిపోయిండు. మరి ఈడెందుకు చెడిపోలే? ఈడ ఆ, స్నానం చేయకుండా పళ్ళు తోమకుండా స్కూల్కి వస్తాడు ఈడు. ఈడే 10 మందిని చెడగొడతాడు కానీ ఈడు చెడిపోతాడా? నా లవ్వంగారం వీడు. అరే నువ్వు స్నానం చేయని విషయం సార్ కూడా తెలిసిందా? థు. హ? రే చిత్రారా, సార్ సారీ సార్, రేపటి నుంచి ప్రాపర్గా యూనిఫామ్ వేసుకొని వస్తాం సార్. ఒక్కసారి వదిలిపెట్టండి సార్ ప్లీజ్ సార్. అవును సార్. ఎవడవుతారు సార్ నీతో? సారీ సార్. అదే సార్, మీరు చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎట్లా సార్? సారీ సార్, వదిలేండి సార్ ప్లీజ్ సార్. హాయ్ చిత్రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. అమ్మాయిలు చూసి నేర్చుకోనరా ఎంత పొద్దున స్కూల్కి వచ్చారో. మీరు పొద్దున ఏ టైంలో వేస్తారో ఎదోళ్ళకి చెప్పండి అమ్మా. సార్ అది అబ్బా నువ్వు ఆగవే. 4:30కి అలారం పెట్టుకుంటాం సార్. లేబుద్ది కాదు. అటు ఇటు బొల్లి 5కి లేస్తాం సార్. ఆ తర్వాత కొద్దిసేపు హోంవర్క్ చేసుకొని జమ్నీలో వీడియో సాంగ్స్ వింటాం సార్. ఆ తర్వాత మళ్ళీ రెడీ అవుతాం. ఫేస్ క్రీమ్, ఫౌండేషన్, లిప్స్టిక్, మస్కారా, హెయిర్ కి స్ట్రైట్నింగ్ ఇవన్నీ చేసుకొని ఒక మంచి బొట్టు పెట్టుకొని రెడీ అవుతాం సార్. అబ్బా కమ్మల కాడ వస్తుంది సార్ లొల్లి. ఏది పెట్టుకోవాలో అర్థం కాదు. ఇంకా హరిబరిలో స్కూల్కి వచ్చేస్తాం. అబ్బా అవునా కమ్మలు బాగున్నాయి. నువ్వు నీ మేకప్ స్కూల్కి వస్తున్నావా దావత్కి వస్తున్నావా? ఇదంతా ఏం కాదు సార్, ఇది నార్మల్ గానే రెడీ అవ్వడం. ఇంకా రిసెప్షన్ కి ఎలా రెడీ అవుతామంటే నువ్వు నీ మేకప్ చూసి నేర్చుకోవాలా సార్? నేర్చుకుంటాం నేర్చుకుంటాం. అదే సార్, చూసి నేర్చుకోమన్నారు కదా, మాకు అట్లుంటుంది సార్. 9ంటికి స్కూల్ అంటే 8:30కి లేచి వస్తాం. అయిపోయింది, సింపుల్ సార్. మీరు కూడా ఇంతేనామా? దీనంతా కాదు సార్, నేను నార్మల్ గానే రెడీ అవుతా. నార్మలే సార్. అది నార్మల్ కాదు సార్, న్యాచురల్ బ్యూటీ సార్. సార్ చిత్రాది న్యాచురల్ బ్యూటీ అంటున్నా సార్. చిత్రేంద్ర చిత్ర చెల్లి చెల్లెమేన్ సార్? చెల్లెమాను అనరా చెల్లెమాను. అరే ఏదో ఒకటి అనరా, వదిలిపెట్టారు లేడు అనహే. చెల్లెమెట్ల సార్, సేమ్ క్లాస్ అంటవా తను వదిలితావు ఇప్పుడు. హాయ్ చెల్లమ్మ. అన్నయ్య పిలుస్తున్నాడమ్మా. అన్నయ్యను అను అన్నయ్య హ్యాపీయా సార్? చాలా సాయిరా. పండి 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 క్లాస్ కొండి. ఓకే సార్. అరే సైకోగాడు మ్యాథ్స్ సార్ కాదు, ఈ పీటీ సార్ గాడు. అట్లన్నావురా? యాగుబే, అరే నా ఇజ్జత్ తీసినాడు. పై ఉపర్సే చిత్రతో నన్ను అన్నా అనిపిస్తాడా? అరే సమరశంకమో అని పని చెప్తా. సమరశంకమా? మనం ఉన్న స్కూల్లో రా. నీ అబ్బా, నేను అన్నది స్కూల్ బెల్ రింగ్ అని అప్పుడు చెప్తా అంటున్నా. సరే పదరా పదరా పదరా. రెడీ రెడీ. పిచ్చోన్ చేయాలి, స్టార్ట్ చేయి. అరే హిందీ మేడం కి ఏమి ఇష్టమో తెలుసా ఎవరికైనా? ఆహా అసలు ఏం చేస్తే ఇంప్రెస్ అవుతుందో తెలుసా అని. తెలుసురా, అలా ఇంప్రెస్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి సంబంధాలు మారడం చెప్పదు. ఏమంటావురా కార్తీక్? బ్రింజాల్ కర్రీ అనుకుంటా. అబ్బా మరి ఇంప్రెస్ చేసే వీరుడెవర్రా? హిందీ మేడం మనసులో వీరుడిని ధీరుడిని నేనేరా. ఏం చేస్తావు మేడం ఇంప్రెస్ అవుతావు? చెప్పు మచ్చా. అంటే ఇప్పుడు మీకు తెలుసుకోవాలని ఉందా? చెప్పు 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 చెప్పు. అరే అర్జున్, మేడం ఇంప్రెస్ చేయాలంటే సింపుల్ రా. అమితాబ్ బచ్చన్ లాగా రెడీ అయ్యి మేడం ముందు నించుంటే సరిపోద్ది. మేడం ఫిదా పో. అంటే ఇప్పుడు హిందీ మేడం ఇంప్రెస్ చేయాలంటే అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉండాలన్నమాట. మరి నేను లేను కదరా. కొంపది సైడ్ పెరగాల అవసరం ఏం లేదు. అరే హైట్ ఏం అవసరం రా. అమితాబ్ బచ్చన్ లాగా రెడీ అయ్యి మేడం ముందు 2-3 మాటలు మాట్లాడితే పడిపోతుందిరా. రేయ్ అట్లా పడితే దెబ్బలు తగలవారా? పడిపోవడం అంటే కింద పడిపోవడం కాదు, ప్రేమలో పడిపోవడం రా. అదే మేడం మత్తులో పడిపోవడం. నేను ఇక్కడ అనుకుంది వాళ్ళకెలా అనిపిస్తుంది. ఏదైతే ముందులే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ ఏ మాటగా మాట మన స్కూల్ అమితాబ్ బచ్చన్ మాత్రం మన పీటీ సారేరా. అవునరా, కానీ హిందీ మేడం ఇంప్రెస్ చేసే వీరుడు ధీరుడు మగధీరుడు ఎవరంటావు? నేనేరా. ప్రేమలో పడిన వాళ్ళు పడతారు. అయినా మనకి ఎందుకు లేరా, పదా పీటీ సార్ చూసిన అనుకో, నా పుంగిలు బాగా చేస్తున్నాడు. పిచ్చినా గొర్రెలు నేను లేననుకుని ఏదేదో మాట్లాడేస్తున్నారు.
ఎలాగైనా గోల్డెన్ ఛాన్స్ కొట్టాలి, హిందూ మేడం మనసు పట్టాలి. అరే పీడి సార్ నిజంగా అమితాబ్ బచ్చన్ అనుకుంటారా?